ఆడకపోయినా ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా కనీసం బిగ్ బాస్ లో ఎవరు చెప్పింది వినకపోయినా వాళ్ళకి బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఓటేస్తే గెలుస్తారా? ఎంత వరకు అని సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఒకవేళ చేస్తే అంటే ఇప్పుడు ఎలా క్యాంపెయిన్ చేయాలి, కాలేజీలకి తిరగాలి, అర్థమైందా? పిఆర్ టీములు పెట్టాలి. పిఆర్ టీములు పెట్టినా 2-3 వారాలు సేవ్ అవ్వగలడు, అంతమంది సేవ్ అవ్వలేడు. అది కాదు ఒక మాట. ఒకవేళ హీరోకి బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనుకో ఎక్కువ అనుకో, బాగా పబ్లిసిటీ బాగా ఉందనుకో, నువ్వు రియాలిటీ షోని చూసేటప్పుడు ఏ కోణంలో చూస్తావు చెప్పు ఫస్ట్. నేను ఒక అభిమాని, నేను చెప్పేది నేను గౌతమ్ ఒక అభిమాని అనుకో. ఆయన్ని అక్కడ రియల్ గా ఆడినప్పుడు తప్పు అయితే తప్పు అని చెప్తున్నానా లేదా? తప్పుని ఒప్పుని జనాలు కరెక్ట్ గా క్యాల్కులేట్ చేయగలరు. ఎవరికి ఓటు నొక్కాలనిపిస్తుందో వాళ్ళు చెయ్యి కూడా చెప్పు ఆ టయానికి. అర్థమైందా? వీడు మనోడు కదా, వీడికి వేద్దామని ఏమి ఉండదు. ఏమైనా సరే రాంగ్ మాట్లాడి వీడికి వెళ్ళాలి గొప్పని ఒక స్వార్థం అనేది మన మైండ్ లో క్రియేట్ అవుతుంది. ఎంత మనోడు తనోడు చూసుకునే రోజులు కాదు. మన మైండ్ ఎంతో, మన మనసు ఎంతదేమో, మనిషి రకంగా మనం మాట్లాడతామో గానీ మన మైండ్ మన మాట ఎంతో. ఓటేసేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎవరికి వేయాలనుకుంటావు ఆడి దగ్గరికి వెళ్ళలేదు. అది మట్టికి నీ మనసే కుదిరేస్తున్నా, అది కాదు, అది అందరికీ జరుగుతుంది. ఆయన ఒక్క మాట, ఒకవేళ ఓట్లు బలవంతంగా ఏపిస్తున్నారు అనుకో బయట కొంత కోట్ల మంది జనాలతో అనుకో, ఒకడికి పాజిటివ్ గా ఒకడు ఎప్పుడు ఓటింగ్ లో టాప్ అనుకో, ఓటింగ్ ద్వారానే కప్పు గెలుస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది లేదా అట్లేదా? అది 2-3 నామినేషన్లు మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది. ఏమో నాకు తెలిసిన ఓటింగ్ ద్వారా నాకు దెబ్బగా ఉన్నారు బయట. నీకు 10 ఓట్లు నాకు 10 ఓట్లు పడుతున్నాయి. అప్పుడు ఓటింగ్ జోలికి వెళ్తారు. వాళ్ళకే తెలుసు ఎవరిని పంపించాలి ఈ వారం ఎవరు బాగా ఆడతలేదో. అక్కడ ఓటింగ్ అనేది ఒక హైడ్రామా అంతే. అంతేగాని బిగ్ బాస్ ఏం లేదా ఓటింగ్ అనేది. నీకు అభయ్ నవీన్ పంపించినప్పుడే నాకు అర్థమైపోయింది అది కరెక్ట్. అతను బూత్లు అడిగాను కదా. ఓకే, బూత్లు మాట్లాడినోడే జనాలు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మరి ఆ రకంగా చూస్తే నువ్వు కాంట్రవర్సీగా మాట్లాడినోడే జనాలు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దానికి చేస్తారు. అంటే నేను తర్వాత